హలో, ఆ, ఏం చేస్తున్నావు? నా ప్యాకింగ్ చేస్తున్నా. మనం ఇప్పుడు దేనికి? వెళ్ళాలి కదా బాసరా ఓ, దానికోసం అభ్యాసానికి. అలా మేము ఇంకా మా తమ్ముడు కలిసి నైట్ డిన్నర్ చేసి 8:30 ఆ టైంలో మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మా వారు డ్రైవింగ్ చేస్తుంటే నేను మా కన్నయ్య వెనక్కి కూర్చొని నైట్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాము. అలా మేము వెళ్తూ ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగాము. అదేంటంటే మేడారం సమ్మక్క సారలమ్మ థర్డ్ వై ఎంట్రన్స్. ఇక్కడ నుండి 13 కిలోమీటర్ల లోపలికి వెళ్తే అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడైతే మా అమ్మవారి మహాజాతర అయితే జరుగుతుంది. దానికోసమని ఇలా ఎంట్రన్స్ దగ్గర లైటింగ్స్ డెకరేట్ చేశారు. నెక్స్ట్ మేము బాసర వచ్చేసరికి మిడ్నైట్ 2:30 అలా అయింది. వెంటనే రెడీ అయిపోయి 4 కల్లా క్యూ లైన్లోకి అయితే వచ్చేసాము. అలా క్యూ లైన్లో గంటన్నర నించిన తర్వాత అక్షరాభ్యాసం చేసే ప్లేస్కి అయితే వచ్చి కూర్చున్నాము. అక్కడ ఉన్న అర్చకులు ముందుగా మా కన్నయ్యతో పూజ చేయించారు. మా కన్నయ్య ఇలా పూజ అయిందో లేదో వెంటనే పలక మీద రాయడం అయితే స్టార్ట్ చేశాడు. తర్వాత అర్చకుల వారే పలక మీద మంత్రం రాయించారు. అలా మా కన్నయ్య అక్షరాభ్యాసం అయితే పూర్తయిపోయింది. వెంటనే అమ్మవారి దర్శనం కూడా చేసుకుని బయటికైతే వచ్చేసాము. అమ్మవారి గుడి దగ్గరలోనే ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే గోదావరి నది అయితే వస్తుంది. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. ఈ సన్ రైజ్లో గోదావరి నది చూడడానికి మాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది. చివరిగా శివయ్యని కూడా దర్శించుకున్నాము. ఇక్కడితో బాసర కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళే దారిలోనే కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వస్తుంది. ఇప్పుడు మేము అక్కడికే స్టార్ట్ అయ్యాము. ఇదేనండి గుడి ఎంట్రన్స్. కొండపైకి వెళ్తే కార్ పార్కింగ్కి ప్లేస్ అంతా ఉంటుంది. కొంచెం దూరం అయితే నడవాల్సి ఉంటుంది. మేము వచ్చిన టైము ఆఫ్టర్నూన్ 2 అలా అయింది. సో క్రౌడ్ అంతా కూడా ఏమీ లేదు కాబట్టి స్వామివారి దర్శనం మాకైతే ఒక 5 మినిట్స్లోనే అయిపోయింది. గుడి అంతా కూడా కొండపైన ఉండటం వలన ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే మేము వరంగల్ రీచ్ అయిపోయాము. ఇక్కడ భద్రకాళి అమ్మవారి టెంపుల్ అయితే చాలా ఫేమస్. మేము ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ 5:30 అలా అయింది. అండ్ అక్కడ అమ్మవారు మనకి రౌద్ర రూపంలో దర్శనం ఇస్తారు. ఇవాళ ఫ్రైడే కాబట్టి అలంకరణ అంతా కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ కూడా క్రౌడ్ అంతా ఏం లేదు. మాకు తొందరగానే దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి గుడి దగ్గర నుండి 2 కిలోమీటర్స్ వెళ్తే 1000 స్తంభాల గుడి అయితే వస్తుంది. లోపల శివాలయం ఉంటుంది. ఎదురుగా పెద్ద నంది, 1000 స్తంభాలను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కాకతీయుల పరిపాలనప్పటి కట్టడాలు. ఈ నందిని చూసారా? ఈ వర్షం సాక్షిగా ఆ సాంగ్ అయితే ఇక్కడ షూట్ చేశారు. అదే కాకుండా ఇంకా చాలా మూవీస్ కూడా ఇక్కడ షూట్ చేస్తుంటారు. అండ్ ఇక్కడతో మా 1 డే ట్రిప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మేము వెళ్ళే దారిలో రామప్ప కూడా వస్తుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి 7 అలా అయింది. సో టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. టెంపుల్కి సంబంధించి విజువల్స్ అన్నీ కూడా ఇలా లైటింగ్స్తో డెకరేట్ చేశారనమాట. సో బాగుంది కాబట్టి నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను.
సో ఇదండి మా కన్నయ్య అక్షరాభ్యాసము అండ్ మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కూడా మీకు చాలా వరకు బాగానే చూపించానని అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.